నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి కదా ఇలా మీకోసం బొచ్చడన్ని ముచ్చట్లు పట్టుకొచ్చిన దబదబ చెప్పుకుందామా చిలపాన్ని ఆలస్యం ఎందుకు ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి రిచ్ వార్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు అవుగని ప్రపంచ సుందర పోటీలు మనకు నడతానే కదా అసలు తెలంగాణ సర్కారు ఆ అందగత్తెలకు ఇస్తున్న మర్యాద చూసి మన జనమే కాదు ఆ అందగత్తెలకు కూడా చక్కెర వచ్చినట్టు అవుతుంది ఓష్ని మేమేం కార్యం చేసినామని మాకింతగానో మర్యాద ఇస్తురేంది ఇల్లు మేమేం మావులో చేసినామని మమ్మల్ని గిట్లా అరుచుకుంటురేంది అని వాళ్ళకే పర్షాన్ అనిపించిందట మన రైతులను ఎండబెట్టి వాళ్ళను ఆ తిప్పించుడేందో ఆ దావతులేందో వాళ్ళని దిలుకు చేసుడేందో అని చాలా మంది కోపాన్ని కూడా వస్తూనే ఉన్నారు అయితే ఈ మర్యాద వెనుక ఇంకో మతలబు ఉన్నదట మనోళ్ళు ఇస్తున్న మర్యాద మరీ ఎక్కువైపోయి పోటీలకు వచ్చిన అందగత్తే పారిపోయిందట్టోళ్ళ మరి వీళ్ళేం మర్యాద చేసిరు ఆమె ఎందుకు వారిపోయింది కుల్లా ఆర్చుకుందాం రాండి షీ అసలు లోకం ముందు మనోళ్ళు తెలంగాణ ఇజ్జత్ తీసి కుప్పబెట్టిరోలా మరీ గింత అద్మానం అనుకోలే మరీ గింతగానం దివాన పనులు చేస్తారు అనుకోలే నేను కటువగా మాట్లాడుతున్నా అని అనుకునేరు అసలు మనోళ్ళు చేసిన కథ ఏందో ఎరికైతే మీరు ఇంకా ఘోరంగా మాట్లాడతారు కావచ్చు అసలే మొన్న మన ఆడపడుసులతోని ఆ అందగత్తలతోనూ కాలు గడిగించి తుడిపించి మన తెలంగాణ ఆడబిడ్డల మనసును మస్తు తక్లీఫ్ చేసిరు కదా ఇక ఈసారి వాళ్ళనే బాధ పెట్టించిరు మనం చూస్తందుకు అందగత్తెలను మస్తు అరుచుకుంటారు అన్నట్టు చూయిస్తుర్రు కానీ లోపల కథ అలాగే ఉన్నదట్నుల్లా ఈ పోటీల కోసం వచ్చిన మిల్లా మాగి అనే మిస్ ఇంగ్లాండ్ ఈ పోటీలు అద్దు ఈ తెలంగాణ మర్యాద అద్దు ఈ మనుషులు అద్దు అనుకుంటా పోటీ నుంచి పక్కకు పోయింది ఎందుకంటే ఈడ ఈ అందగత్తెలను ఇక్కడోళ్ళు ఆట బొమ్మ లెక్క చూస్తురట ఆట బొమ్మలు కూడా కాదు అసలు నాకు చెప్పేందుకు నోరు కూడా అత్తలేదు కానీ అసలు వాళ్ళకు అంగడి సరుకులు లెక్కనే సూపులు చూస్తురట ఒక్కొక్కరు తినేటప్పుడు తాగేటప్పుడు మస్తు గోసపుచ్చుకున్నాడట వీళ్ళు చేసే కథకు పాపమా అందగత్తెలకు దినాన్ని ఎత్తి నొప్పి తెల్లారితే భయం గిదే కథ నాకు ఈ పోటీలు అద్దు మన్నద్దు బతుకుంటే ఇంగ్లాండ్ బస్ స్టాండ్లో పుట్నాలన్నా అమ్ముకుంటా అనుకుంటా మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది ఈ ముచ్చట ఆమెను ఒక ఇంగ్లాండ్ టీవీలోకి వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక ఎప్పురి కథ మనోళ్ళు ఏవటి తెలంగాణ కీర్తి ఎంత దూరం దాకా పోయిందో ఏందిది కంత్రి వేషాలు అసలు పోటీలు పెట్టుడే అద్దురా నాయనా అని మన రాష్ట్రం అంతా మొత్తుకుంటుంటే మీకేమెరక ఈ పోటీలతోని మన రాష్ట్రం పరపతి ప్రపంచ దేశాలకు పోతుంది పెట్టుబడులు వస్తాయి ఇవ్వత్తాయి అవత్తాయి అని చెప్పే ఇప్పుడేమాయే కథ ఉల్టా అయిపోయే పరపతి కాదు ఇజ్జత్ పోయింది తెలంగాణలో అంత గిట్లుంటారు ఆడోళ్ళని ఆడోళ్ళక చూడరు అని ఇంగ్లాండ్ దాకా సాటింపేసిందా మేడం అంటే ఇజ్జత్ అంతా పోయినట్టేనా కాదా ఇక పెట్టుబడులు పెట్టేందుకు ఎవడత్తాడు అసలు ఇంకోసారి గిసాంటి పోటీలు ఈడెందుకు పెడతారు కథకున వాడెత్తు మరి అద్మానం అంటే అద్మానమైంది ఆహాహాహా ఓహోహోహో అసలు నిజంగా మన చెయ్యి పాటోలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనేనోళ్ళ అసలు వాళ్ళ పనితనాన్ని మెచ్చుకొని ధీరవలసిందే వెనకట మనం ఒకటి చదువుకున్నాం అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అశోకుడంతటోడే రోడ్డుకు అటు ఇటు చెట్లు నాటిడు కానీ మన సర్కారోళ్ళు రోడ్డును ఏడేసిరో ఎరికెనా చూస్తే ఇట్లా చక్కెర వచ్చి పడిపోతారు కావచ్చు ఎందుకన్నా మంచిది మీరు గిలాసలా ముత్తని మంచినీళ్ళు అయితే దగ్గర పెట్టుకోరు మరి ఏమంటున్నా పారి అగో ఏ టూర్ నాగారం కాడికి పోదన్నాడు రీ మంత్రి సీతక్క సొంత ఇలాకల ఎస్సీ కాలనీలా రోడ్లు ఎట్లా చేసిరో చూడురు జర మీరు నవ్వొచ్చిందా కోపం వచ్చిందా బాధ అనిపిస్తుందా శీతరు ఊడుతుందా ఇట్లా రకరకాలుగా అనిపిస్తుంది కదా టీవీలో చూస్తున్నా మనకే గట్ల అనిపిస్తే ఈ ఊరోళ్ళకి ఇంకెట్లా అనిపించాలి కదా రోడ్డు మీద స్తంభం ఉంటాదో లేడనన్నా స్తంభం ఉండే జాగల్నే ఉన్నది కానీ రోడ్డే స్తంభం కాడేసిరు ఇదే ఏం చూసిరు ఇక ఇంటి మీదకి వెళ్ళి రోడ్డు పోయింది బాత్రూమ్ల మీద రోడ్డు వేసిరు ఇట్లా నడిచింది పనితనం
మరి ఇంత గొప్ప కాంట్రాక్టర్ ఎవరు, ఈ పని చేయించిన వాళ్ళు ఇంకెవరు అని అనుమానం కొట్టచ్చు. ఇక్కడి షేపాటి లీడరే పాత రోడ్డును గిట్ల గిచ్చ ఇంజనీర్ లెక్క ప్లాన్ వేసి ఇట్లా వేయించిండట. మామూలు మేధావి కాదు, అపర మేధావి. ఇక దీన్ని చూస్తేనే అర్థమైతుంది కదా మన కాడ పనులు ఎట్లా నడుస్తున్నాయో, కాంట్రాక్టర్ల జేబులు రింపేదందుకు, షేపాటి లీడర్లకు కమిషన్లు ఇచ్చేదందుకే ఈ పనులు చేస్తున్నట్టు ఓడతలేదా? ఇంత గొప్ప రోడ్డు వేసినందుకు ఈ ఊరోళ్ళు ఏమంటారో వినాల మీరు. ఇంత ముందు కూడా వేసిన రోడ్ల మీదనే ఇప్పుడు రోడ్లు వేయడం జరుగుతా ఉన్నది. ఎస్సీ సప్లాన్ల నిధులు నిర్వినియోగం అవుతా ఉన్నవి. స్తంభాల మధ్యలోకి వెళ్ళి వేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మామిడి వేసి అనే వ్యక్తి ఇంటి లాట్రూమ్ బాత్రూమ్ దాని ముందు వరకు పోయి మళ్ళీ ఆఫ్గా తీసుకొని మళ్ళా చక్కగా తీయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో అధికారుల పరిధిలో జరగాల తీర్మానం తీసుకొని మరీ చేయవలసి ఉంటుంది. అది సంగతి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద వచ్చిన పైసలను ఇట్లా ఎట్టికి రోడ్లు వేసినట్టు వేసి మింగుతుర్రు అన్నట్టు గట్లుంటది మరి కమిషన్ల పాలన అంటే. ఇట్లనే అంటారు ఇక్కడ జనం. రేవంత్ రెడ్డి సారు ఎవలు? ఇంకెవలమ్మా మన ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి అని మర్చిపోతే లేనిపోని పీకులాట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటారా, కానీ ఏ ముఖ్యమంత్రి గది ఎప్పుడు నాకు లొట్టపీసు ముఖ్యమంత్రి, మూటలు మోసుకపోయే ముఖ్యమంత్రి, బడే భాయ్ ముఖ్యమంత్రి, పనికి మాలిన ముఖ్యమంత్రి. ఆగురి పర్షన్ కాకురి. నేను అంటనా గట్లా నా నోటి నుంచి ఎన్నడానికి కొన్ని మాటలు వెళ్ళినాయా? గిట్లా అనేది మన తెలంగాణ రైతులు ఆడపడుసులు. అదో మీ ఇంట్లో కూడా ఎవరైనా గట్లనే అంటున్నారు అయ్యింది. సరే కానీ రేవంత్ సార్ వారి గుణగణాలు, పాలనా వైభవం ఎట్లున్నదో మన రామన్న పూస గుచ్చినట్టు, అరటిపండు ఒలిసినట్టు జనం మాటని తన మాటకి చెప్పిండట. ఇందాం రాని మనవా. మన కాడ పాలన ఎట్లా నడుతుందో లోకమంతా చూస్తూనే ఉన్నది కదా. 7 దాన్నో ఉండే ఏదో చేతాడు అనుకుంటే అందరినీ ముంచి పడేసే అని అంటనే అన్నారు. అందుకే సార్కు లొట్టపీసి ముఖ్యమంత్రి అని జనాల పేరు పెట్టిరట. మన రావణ చెప్తుండు, నేను మీకు చెప్తున్నాగా అంతే అన్నట్టు. రేవంత్ అన్న తాపుకోసారి ఢిల్లీకి పోతుండు కదా, మళ్ళీ కూడా పోయిండు. ఎందుకు పోతుండే జర నీకు ఎరుకున్నది చెప్పే. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారో. ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం. 7.5 కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు 3. 1 బీఆర్ఎస్ పై నిందలు, 2 బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, 3 ఢిల్లీ బాసులకు 1000 కోట్ల చందాలు. అదట సంగతి. రేవంత్ సార్ మీద మూటలు మోసిన ఓటుకు నోటు కేసు ఉండనే ఉండే. అదిగాక మొన్నటికి మొన్న చందాలు వసూలు దాంట్లో ఈడియోలు ఛార్జ్ షీట్ పెట్టిరు. ఇక వారి నుంచి బయటపడేదందుకే తాపొకసారి ఢిల్లీ టూర్ వేస్తుండని చెప్తురు. రామన్ననే కాదు జనం కూడా గట్టనే అంటురంటే దీని గురించి ఆలోచించవలసిందే. రేవంత్ సారు తాపొకసారి ఢిల్లీకి పోయే బదులు జర అప్పుడప్పుడు తెలంగాణలో కూడా ఉండు సారు, జరాలను కూడా అరుచుకున్నట్టు చెయ్యి అని అంటురోల్లా. అవుగాని మనం చేపాటల గురించి చెప్పుకున్నాం కదా, అయితే పువ్వు పాటల గురించి కూడా చెప్పుకుందాం. అయితే ఈ పువ్వు పార్టీ లీడర్ల పర్ఫార్మెన్స్లు చూస్తుంటేనే నాకు చీదర ఉడుతుందోలా. ఏదో శాస్త్రం ఉన్న చూడు, చెప్పేటి శుద్ధులు అని. ఆగో గట్లనే కొందరు గట్టనే మోపారు కాదు. అసలు ఈ ముచ్చడే చెప్పద్దు అనుకున్నా, కానీ శుద్ధులు చెప్పే పువ్వు పార్టీ లీడర్ల అసలు రంగులు తెలియాలి కదా జనాలకు కూడా. అందుకే తప్పక చెప్పవలసి వస్తుంది. ఈ ముచ్చట చూడురి, నేనైతే కళ్ళు మూసుకుంటా కానీ. ఈయననే పువ్వు పార్టీ పరందామయ్య, పేరు లాల్ దఖాడ్ అఠలాల్. మధ్యప్రదేశ్ లీడరు, ఉత్తపచ్చి లీడర్ కూడా కాదు, జాతీయ ప్రధాన కార్యదర్శట. పెద్దోళ్ళతో తిరుగుతాడు, చాలా ఎత్తుకు ఎదుగుతుండు. ఎంత ఎత్తుకంటే నడి రోడ్డు మీద బట్టేవాయి పని చేసి మరీ ఎదుగుతుండు. ఈసారు రాత్రిపూట ఢిల్లీ బొంబాయి హైవే రోడ్డు మీద ఒక ఆడబోలతోని బేకార్ పని చేసిండు. జనం ఉన్న సోయి కూడా మర్చిపోయిండల్లా. ఇక ఏం చెప్పాలి చెప్పురి, కొంచెంలో కొంచెమన్న శరం ఉండాలన్నా అద్దా. ఏంది అసలు ఇది?
ఇక సారు వారి లీలలు సోషల్ మీడియా అంతా గిర్ర తిరిగింది. పూపాటి పెద్దల దాకా పోయింది, వాళ్ళకు జల్లు అన్నది, ఇజ్జతంతా పోయినట్టు అయింది. ఇక తప్పగా పార్టీ నుంచి తీసేసిరట. ఇక ఇప్పుడేమో అసలు ఆయన మా పార్టీలో ఎట్లా షరికైండో మాకే తెలుస్తలేదు అని శుద్ధ ముచ్చట్లు చెప్తున్నారు పూపాటోలు. ఎట్లా షరికైండో తెలియకుండానే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిరా కథ. కానీ అబద్ధం ఆడితే అతికినట్టన్న ఉండాలి. కాదబ్బా, కుటుంబం అన్నప్పుడు కొట్లాటలు అవుతాయి. కాకుంటే అది కుటుంబమే కాదు, కోపం చేసిరు కదా అని ఇంట్లోల మీద అలుగుతే ఎట్లా అన్నట్టు. సంసారం అంటేనే ఒక సముద్రం అసంటిది. ఒక్కసారి అట్లా దునిగినాం అంటే ఈదవలసిందే, ఇంకో తవ్వలేదు. అంతేగాని వామ్మో ఈ లొల్లులు పంచాదులు నాతోని కాదు, ఇక నేను ఈడ ఉండలేను, మునుగుతా సత్తా అంటే ఎట్లా అన్నట్టు. అంతేనా కాదా? అరే కష్టాలు ఎవరికి లేవు బై, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రపంచ కుబేరునికే ఉంటాయి, సినిమా యాక్టర్లకు కూడా ఉంటాయి, మీకుంటాయి మాకుంటాయి. కానీ ఉపాయంతో దాటుకుంటా పోవాలి. అంతేగాని గాయ చేస్తే ఎట్లా అన్నట్టు. గట్లనే చేసిండు ఒకడు ఖమ్మం రైల్ స్టేషన్లా. ఏం చేసిండో చూడురు మీరే మరి. ఇప్పుడు మనం ఖమ్మం రైల్ స్టేషన్లో ఉన్నాం వల్ల ఈ స్టేషన్లో బ్రిడ్జ్ ఉన్నది. అటు నుంచి అటు ఇటు నుంచి అటు పోయేదందుకు ఆ బ్రిడ్జ్ మీద చూడూరు ఏమున్నదో. ఒకడు పురుసతిగా కూర్చున్నాడు కదా, కానీ దునుకుతాడట. ఆగురి ఇది ఈడ కట్ చేయరి, అదే బ్రిడ్జ్ మీద ఇంకొక ఆయన ఎక్కిండు, అట్లా కూర్చుండని పస దొక్కుతూనే ఉన్నాడు. ఓషిని ఈయనకి మాయరం గట్ల దాంతుండేది అనుకోగల, గట్ల చేతనన్నా కింద పడతాడని ఇలా ఆరాటం. మరి కింద పడితే కాళ్ళెక్కలు ఇరిగి సత్తాడు కదా అంటారా. వాని కోసం చూడూరు ఎట్లా ఇంతజాం చేసిరో పోలీసులు. అమ్మయ్య దొరికిండు. కరెస్ట్ వాళ్ళనే పడ్డాడు. అయితే ఈయన బాధ ఏంటంటే ఇంటామే బాధనట. లెక్కకైతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర పైన ఈడ కూలి పని చేసుకోవడానికి వచ్చిండు. మరి పని చేసి ఇంటికి పోయి చక్కగా ఉన్నదో లేదో తిని వండుకోవచ్చు కదా. ఇంట్లో ఉల్లట నరకమంటే నరకమట. ఏం బతుకురా నాయన ఇది, సప్పు చేయక సత్తతి అనుకుంటా కోటలు కొట్టినట. మద్దెక్కినాక ఒక బిజ్జెక్కి జంపింగ్ చేసే పని పెట్టుకున్నాడు. అంతల్నే పోలీసు వాళ్ళు చూసిరు వానికి కిందికి దించేదందుకు బతులు ఆడుకున్నారు. కైన్లే ఇక లాస్ట్ కళ్ళలు గిల్లలు తెచ్చి వాని అనుకుంటా కిందికి దింపిరు. ఇట్లా అయినా కష్టాలు లేని ఎవరింట్లో లొల్లు లేవు, సర్దుకోవాలి. కానీ ఇంట్లో లొల్లు అవుతుందని సత్తామంటే భూగోళం మీద ఎవరన్నా ఉంటారా అసలు? అంతేనా కాదా? ఏమంటారు మీరు? అప్పుడప్పుడు అనిపిస్తుందిలా, ఇంత పెద్ద చదువుడు కొలువులు చేసుడు బేకార్ అంటే బేకారే. అసలు దొంగల ముందట పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అక్కడికే రారు. వాళ్ళ తెలివి ముందు పెద్ద సైంటిస్టులు ఆర్టిస్టులు కూడా బలా దూరే అనిపిస్తుంది. అంటే నేను దొంగలను తారీఫ్ చేస్తున్నా అనుకునేరు, తారీఫ్ చేసుడు కాదు. వాళ్ళు గంతగానే తెలివి పెట్టుకుంటారు, గంత గుండె ధైర్యం ఉంటుంది, మత్పరిచే గుణం ఉంటుంది. మరి ఇంత తెలివి గంతగానే ఉపాయం ఏదన్నా పనికొచ్చే దాంట్లో పెడితే ఏమవుతుంది? ఇలా ఫూటు పనులు చేసుట్లా ఎందుకు పెడతారో నాకు అర్థమే కాదు. అగో గీ దొంగని చూడురి, వాని హుషారుతనం చూసి మీరు కుళ్ళుకోకుండా నన్ను అడుగురి, కుళ్ళుకోరిపోరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూర్లనొల్ల బంగారం దుకాణం ఉన్నది. పాపం మా అక్క గిరాక లేక ఇట్లా కూర్చున్నది. అంతల్నే ఓ ఈడు రానే వచ్చిండు, ఉంగరాలు షైన్లు చూయించు అన్నాడు. మంచి గిరాకీ అని అక్క అని లేచి ఇటు మర్రింది. గంతే అంతల్ని చూడిగా అబ్బర బిడ్డో కళ్ళు మూసి తెరిచి అంతల్ని ఎట్లా మాయం చేసిండో చూడు. చెయ్యి వెట్టనే పెట్టిండు, చేతులకు ఎంత అత్తే అంత బంగారం పట్టిండు, జేబులో నూకిండు. వెనుక చీర చూడు కమలాసన్ను మించిన యాక్టింగ్ చేస్తుండే. ఇంకా వామ్మో ఏం యాక్టింగ్ ఉండరా నాయన, ఇది అది అని కూడా జరిసేపు గిరాక్ చేసినట్టు చేసి మాయమైండు. వాని చేతికి 13 తులాల బంగారం వచ్చిందట. అంటే చూడుగా 13 తులాలు ఇట్లా పురుసతగా వచ్చిండు, పట్టిండు పోయిండు. అసలు ఏమైనా తెలివింది, ఏమైనా స్పీడా. పాపం ఈ ఆడోళ్ళేమో పొద్దంతా దుకాణంలో ఉంటే గిరాక్ కోసం దండలాడుతుంటే ఏడు ఒకటే దెబ్బకు 13 తులాలు ఎత్తుకుపోయిండు. 13 తులాలంటే దగ్గర 13 లక్షలు అన్నట్టు. పాపం గదిల పరిస్థితి. ఇక వాడిని దొరకబట్టే పండ్ల పడ్డారు పోలీసులు. మరి ఏడ దొరకాలే ఏంది కథ? ఇక వానగాలం వచ్చినట్టే కదా,
మే నెల కూడా ఉడవలే వాహనాలు దంచుతూనే ఉన్నాయి. అందుకే ఇక కూలర్ బంద్ పెట్టి మూలకు పెట్టిన, మళ్ళీ వచ్చే ఏడాదికి బయటికి తీయాలి. ఇక తాపకోసారి నీళ్ళ డబ్బాలు నింపి ఫ్రిడ్జ్లలో పెట్టుడు కూడా పని తప్పింది. ఫ్యాన్ ఇక 2వ నెంబర్ మీదనే పెడుతున్నా. ఇక ఈ నెల కరెంటు బిల్లు తక్కువనే వస్తుందై ఉండాలి. కానీ ఇవాళ నా అవస్థ చూడాలి. ఆఫీస్కి వచ్చేటప్పుడు అంత మబ్బు ఉన్నది, ముసురు పట్టు ఉన్నది. అసలు ఇవాళ ఆఫీసుకు పోనా పోతే తడుచుకుంటా పోతానా అని ఇదే ఆలోచనలో. ఆఫీస్ వచ్చేదాకా గావరైనా ఇంకో నయం నేను ఆఫీస్ వచ్చినాకనే జరిసేపటికి ఇట్లా వాన పడ్డది, లేకుంటే నా పరిస్థితి ఎట్లుండును. అవు కానీ నేను వాన ముచ్చడి చెప్పక నా గోస చెప్తుండేంది. నా గోస కాదు, వానతోని జనం ఎట్లా గోసపడ్డారో చూడాలి మీరు. అగో చూడుండ్రి. నిజంగా మన హైదరాబాద్ పట్నం అంతా పొద్దుమికంగా ఆగమాగం అడవడవైంది కాదు, మస్తు వాన పడ్డది. ఇక ముత్తంత వాన పడితేనే ఎట్లుంటుందో మీకు ఎరుకునేదేనాయే. పెద్ద వాన పడితే ఇంకెట్లుండాలి, ట్రాఫిక్ జాములు, కరెంటు బోర్డు, వామ్మో ఇక ఎక్కువ చెప్పద్దు మళ్ళా. అయితే ఇటు ఆసిఫాబాద్లా పెద్ద వాగు మీద కట్టిన వంతెన మీదకి వెళ్ళి ఆటో పోతుంటే అది అడుక్కుమని కూలిపోయింది. ఆటో వాగులో పడిపోయింది. అందులో జనాలు కూడా వాగులనే పడ్డరు. ఇంకా నయ్యం వాళ్ళకి ఏం కావాలి అనుకోవాలి. ఆటో మాత్రం సగం దూరం దాకా కొట్టుకుపోయింది. ఇంకా నయ్యం ఎవ్వరికి ఏం కావాలి, అందరు మంచిగానే బయటపడ్డరు. అయితే అదటి ఇడిచిపెట్టురి. ఈ నడమంత్రపు వానలు చేయబట్టి మన రైతులు ఎంత గోసపడుతురో మీకు కూడా ఎరకయ్యే ఉండాలి. అట్లా గోసపడే దాంట్లో మీరు కూడా ఉంటారు, అంతేనా కాదా? పాపం వడ్లు చూడురు ఎట్లయిపోయినాయో, తడిసి మొలకలు కూడా వచ్చినాయి. కొనే దిక్కు లేదు, పట్టించుకునే నాదుడు లేడు. కష్టపడి వండించిన పంట అయ్యో గిట్ల సత్యనాశ అయిపోయే. గిట్ల మొలకలు వచ్చినాయి అంటే ఈ పాపం ఎవరిది? ముమ్మాటికి మన సర్కార్దేనా కాదా? అసలు ఎందుకన్నా ఈ చేపటిని తెచ్చుకుంటేమిరా భగవంతా అని గుండెలు బాదుకుంటురు. నాకే కళ్ళకుంట నీళ్ళొస్తున్నాయి. ఏం చేస్తాం, రేవంత్ సారు ఢిల్లీకి వెళ్ళన చూడు సారు ఈ వడ్లు ఎట్లయినాయో ఏం కథనో. నిజంగా మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుడు అని అంటారు కదా. సరే ఇట్లా కాదు కానీ కొందరు పని ఎట్లుంటుందంటే, పని చేయమంటే మంచిగా ఉన్నదా అని చెడగొడతారు. వాళ్ళతోని లాభం ఏందో కానీ లుక్సానే ఎక్కువైతుంటుంది. అంటే గది ఏదో శాస్త్రం ఉన్న చూడు, పనివంతుడు పందిరైతే కుక్క దొంగ దాకి కూలిందని యాగో అట్లా అన్నట్టు. సరే ఈ శాస్త్రం సెట్ అవుతుందో సెట్ కాదో నాకు తెలియదు కానీ ఈ ముచ్చట్నే చూసి మీరే ఏదో ఒక శాస్త్రం చెప్పురి నాకు. ఏమంటున్నా అది. రెడీ 1 2 3 చలో. వామ్మో గంత పెద్ద బంగ్లా చూస్తుండగానే కూలింది కదా. కొంపతీసి భూకంపం వచ్చిందా తుఫాన్ వచ్చిందా అని అనుకునేరు. ఇప్పుడు ఇదే సీన్ నువ్వు బయటికెళ్ళి చూడురి, సినిమా సౌండ్ అవుతుంది. అబ్బరు బిడ్డ జేసీబీ పని అయిపోయిందిరా. తుక్కు అయినట్టున్నది కదా. అసలు అందులో ఉన్న డ్రైవరు పరిస్థితి ఏంది కావచ్చు. ఆ కరెంటు తీగల బంగ్లా కూలిపోయింది, తీగలన్నీ కింద పడ్డాయి. అసలు ఈ కూలుడు కథ ఏంటంటే, మన రేవంత్ సార్ వారు వచ్చినప్పటి సంది కట్టుడు మర్చిపోయి కూల్చుడు కార్యాలను అడుగుతున్నాయి కదా. అయితే పెద్దపల్లి జిల్లా గోదరఖని మార్కండే కాలనీ కాడోళ్ళ రోడ్డుకు ఆనుకొని ఉన్న బంగ్లాలను దుకాణాలను కూల్చే పని పెట్టుకున్నారు ఆఫీసర్లు. జేసీబీ డ్రైవరు చాలా హుషారుతోని బంగ్లాను కూలుస్తుండు. కానీ అది లటుక్కున మొత్తం ఒకటేసారి కూలిపోయింది. జేసీబీ మీదనే పడ్డది, నన్నే కూలుస్తావా అనుకుంటా. పాపం డ్రైవర్కి ఏమైందో. ఇంక నయ్యం ఆపత అయితే ఇప్పుడు ఏం లేదట. అసలైతే కరెంటు తీగలు ఎటవంటమైనా ఏం కాలే, వాళ్ళకే కరెంటు పోయినట్టున్నది ఆడ. లేకుంటానా గంత మంది ఉన్నారు, ఎట్లుండు పరిస్థితి కదా. వామో తలుచుకుంటా అంటేనే మనకు ఉడుతుంది నాకైతే. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డ్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇదుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.